హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. పిఠాపురంపై పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్. అయోమయంలో వైసీపీ. రాష్ట్ర రాజకీయం మొత్తం పిఠాపురంలో మోహరించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడమే దీనికి కారణం. జనసేనానిని ఓడించేందుకు వైసీపీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తుంది. ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ను ఓడించడమే ధ్యేయంగా వైసీపీ వ్యూహాలు రచించుకుంటూ వచ్చింది. పిఠాపురం ప్రకటన రావడమే తర్వాయి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయం ప్రారంభమైంది. వివిధ పార్టీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను వైసీపీలోకి ఆహ్వానించారు. వ్యూహాత్మకంగా మహిళా అభ్యర్థి వంగా గీతను నిలిపిన సంగతి తెలిసిందే. వైసీపీ వ్యూహాలకు పవన్ కళ్యాణ్ ప్రతివ్యూహాలు అమలు చేస్తూ ఆ పార్టీని అయోమయానికి గురి చేస్తున్నారు. పిఠాపురం ప్రకటనకు ముందు కాకినాడ ఎంపీ అంటూ ప్రచారం చేయించారు. అప్పటికే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడలో సైలెంట్గా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పూర్తి చేసుకున్నారు. గాజువాక, భీమవరం లాంటి నియోజకవర్గాల పేర్లు కూడా చర్చల్లోకి వచ్చినప్పటికీ బీజేపీ అధిష్టానం కోరిక మేరకు కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయమన్నారనే ప్రచారాన్ని జనసేన శ్రేణులు ప్రారంభించాయి. దీంతో పవన్ ఎంపీగా పోటీ చేస్తారా లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనే సందిగ్ధంలో వైసీపీ ఉండిపోయింది. అకస్మాత్తుగా పిఠాపురం పేరును పవన్ ప్రకటించారు. ఆ పేరు ప్రకటించే సమయానికి సర్వేలు పూర్తవడంతో పాటు పార్టీలో ముఖ్యమైన నాయకులు, సామాజిక వర్గాల వారీగా పట్టున్న నేతలతో జనసేన సంప్రదించింది. అందరి నుంచి మద్దతు కూడగట్టుకున్న తర్వాతే పిఠాపురం పేరును ప్రకటించారు. వంగా గీతపై ప్రశంసలు కురిపించడం కూడా పవన్ కళ్యాణ్ వ్యూహంలో భాగమే. కాకినాడ ఎంపీ టికెట్ను ఉదయ్కు ప్రకటించిన తర్వాత పవన్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎలాగైనా వైసీపీ గెలవాలనే పట్టుదలతో ఉన్న అధిష్టానం అక్కడ కోట్ల రూపాయలను గుమ్మరించడానికి కూడా సిద్ధమైందంటూ టీడీపీ, జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ మరోసారి పవన్ కళ్యాణ్ హఠాత్తుగా పోటీ చేయమంటుందంటూ కాకినాడ ఎంపీగా పోటీ అంటే పిఠాపురంలో ఇప్పటివరకు వైసీపీ చేసిందంతా వృధా ప్రయాసే అవుతుంది. గతంలో ఆ పార్టీతో ఉన్న అనుభవాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.